సో కింగ్డమ్ మూవీ ఫస్ట్లీ ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే కేజీఎఫ్ లాంటి మూవీనా అంటే ఆ స్టైల్లో ఏమైనా ఉండబోతుందా అనేసి అనిపించింది. ఇక సినిమా చూస్తున్నప్పుడైతే నాకు యుగానికి ఒక్కడు మూవీ గుర్తుందా మీకు? కార్తీ గారు నటించింది. ఆ సినిమా స్టోరీ లైన్ అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ లేండి, బట్ అలాంటి ఒక టైప్ ఆఫ్ మూవీయా అనేసి అనిపించింది. ఇక మూవీలో నాకు పాజిటివ్ గా అనిపించిన విషయాల గురించి మాట్లాడతాను. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 minutes ఏదైతే బ్యాక్ స్టోరీ చూపించారో అండ్ టైటిల్స్ ప్రెజెంట్ చేసిన విధానం కావచ్చు, అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఒక హాలీవుడ్ స్టైల్లో అనిపించింది. పెర్ఫార్మెన్సెస్ అందరూ బాగానే చేశారు. ఎవరి పాత్ర పరిధి మేరకు అందరూ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆ ఫేవరెట్ పెర్ఫార్మెన్స్ అయితే యాక్టర్ వెంకటేష్ గారిది. ఐ థింక్ హీ వాజ్ ఫినామినల్. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ నాకు ఎంత నచ్చిందంటే ఆ స్పీచ్ అయిన తర్వాత ఇంకొక 2-3 times చూస్తుంటాను. అందులో ఆయన ఎక్సైట్ అయిన విధానము, ప్రతి ఒక్కరి గురించి చెప్పిన విధానము, తర్వాత వాళ్ళ మదర్ గురించి చెప్పిన విధానం అన్ని కూడా నాకైతే చాలా ప్యూర్ గా అనిపించాయి. సో ఆయన స్పీచ్ల్లోనే కాదు, ఆయన యాక్టింగ్ లో కూడా అదరగొట్టారు. చాలా సీన్స్ లో ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ కేవలం కళ్ళతోటే మెనేసింగ్ లుక్స్ కానీ, తర్వాత భయం కలిగించడం కానీ అన్ని కూడా మోస్ట్లీ త్రూ ఐస్ ఆయన చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేశారు. హీఈస్ ఎ బ్రిలియంట్ యాక్టర్ అండ్ ఈస్ హియర్ టు స్టే. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నారు, ఐ వాంట్ బీ అ స్టార్ అని చెప్పేసి. ఐ విష్ యూ విల్ బికమ్ ఎ స్టార్ బికాస్ యూ డెఫినెట్లీ డిజర్వ్ ఇట్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకే, కొంచెం బాగానే అనిపించింది. అంటే ఎక్కడ కూడా మరీ అంటే లాగింగ్ గా అట్లా ఏం అనిపించలేదు. అన్నా అంటేనే సాంగ్ చాలా బాగుంది. అండ్ అనిరుద్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సీన్స్ లో ఎలివేటింగ్ గానే అనిపించింది. బట్ బేసికలీ ఈ మూవీలో పెద్ద ఎలివేషన్ సీన్స్ ఏమి లేవు. అదే ఒక మైనస్. అంటే ఈ సినిమాకు ఉన్న స్టోరీ లైన్ కి నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంటే కొన్ని హై మూమెంట్స్ ఉంటాయేమో, మరీ కేజీఎఫ్ లా కాకపోయినా అట్లీస్ట్ ఒక కొన్ని మూమెంట్స్ అయినా బాగా హై ఇచ్చేవి, ఎలివేట్ చేసేవి, అంటే హీరోకి ఎలివేషన్ ఇచ్చే సీన్స్ అసలు ఏమీ పెద్దగా లేవనే చెప్పాలి. 2 incidents మాత్రం నాకు బాగా అనిపించాయి. ఒకటి ఏంటంటే, ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటది, ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారు పోలీసు అని చెప్పేసి రివీల్ అవుతుంది. ఆ సీక్వెన్స్ బాగుంది. అండ్ లాస్ట్ లో బోట్ లాగే సీక్వెన్స్ ఒకటి ఉంటది హీరో. ఆ రెండు కూడా బాగా అనిపించాయి. ఇంకొక మైనస్ ఏంటంటే, సినిమా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అంతా లాగింగ్ గా, డ్రాగింగ్ గా చాలా చోట్ల నాకు ఇంకా బోర్ కొట్టేసింది. అంటే ఇంకేం లేదు, ఎటు వెళ్ళట్లేదు, ఇంకా స్టోరీ ఇంకా అలా వెళ్తూ 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 ఉన్నది, ఇంకేం లేదనమాట. సో మేబీ వాళ్ళు సెకండ్ పార్ట్ కోసము స్టోరీ దాచి ఉంటారు నేను ఎక్స్పెక్ట్ చేయడము. అందుకని ఫస్ట్ పార్ట్ లోని సెకండ్ హాఫ్ కాంప్రమైజ్ అయిపోయింది. మూవీలో మెయిన్ ప్లాట్ దేని మీద బేస్ అయి ఉందంటే, ఈ అన్నయ్య మీద తమ్ముడుకున్న ప్రేమతోటి బేస్ అయి ఉంది. ఆ అన్నయ్య చనిపోయినప్పుడు విజయ్ దేవరకొండ గారి రియాక్షన్ ఏదైతే చూపించారో నాకైతే అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. అంటే మీరు ఇంతకాలం వెయిట్ చేసింది మీ అన్నయ్యని కలవడానికి, ఆయనతో ఉండడానికి, ఆయన అసలు ఇంక ఈ ప్రపంచంలోనే లేరు అన్నప్పుడు మీరు ఇచ్చిన రియాక్షన్ ఏదైతే ఉందో అంటే సటిల్ గా ఉండాలి అని చెప్పినట్టున్నారు డైరెక్టర్ గారు. బట్ నాకైతే అది కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఒక చాలా ఎమోషనల్ సీన్ చూడబోతున్నానేమో, ఒక పీక్ పెర్ఫార్మెన్స్ చూడబోతున్నానేమో అనుకున్నాను. బట్ అది నార్మల్ గా వెళ్ళిపోయింది. నెవర్దెలెస్ మూవీ ఈజ్ డెఫినెట్లీ డిజర్వింగ్ అ వన్ టైమ్ వాచ్. నేను ఇదైతే సూపర్ అనేసి చెప్పను, అలానే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. డెఫినెట్ గా ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు, అట్లీస్ట్ ఫర్ మీ. అండ్ ఐ హోప్ విజయ్ దేవరకొండ గారి నెక్స్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much. Bye-bye.